హాయ్ అండి, వెల్కమ్ టు వల్లి టైలరింగ్ వరల్డ్. ఈరోజు మనం 7 నుండి 8 సంవత్సరాల వయసు గల అమ్మాయికి లాంగ్ ఫ్రాక్ అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. అంబ్రెల్లా లాంగ్ ఫ్రాక్ అండి, ఫ్లోర్ లెంత్ వచ్చే విధంగా ఈ వీడియోలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్చుకుందాం. మా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం నేను సారీలోని క్లాత్ తీసుకున్నానండి. లైనింగ్ అనేది 2 మీటర్స్ తీసుకున్నాను. ఇప్పుడు కటింగ్ చూద్దాం. బాడీ పై పార్ట్ కోసం నేను ఇలా లైనింగ్ క్లాత్ని డబల్ ఫోల్డ్ వేసుకుని మరలా ఇంకొక ఫోల్డ్ అనేది వేసుకున్నాను. ఇది 4 మడతలు వచ్చే విధంగా ఫోల్డింగ్ అనేది వేసుకుని క్లోజ్గా ఉన్నది మన వైపు, ఓపెన్గా ఉన్నది ఆపోజిట్ వైపు వచ్చే విధంగా ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ వైపున హైట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. గౌన్ యొక్క పై బాడీ పార్ట్ పొడవు 10 ఇంచులు, హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం కలుపుకొని 10.5 ఇంచులు మార్కింగ్ చేసుకున్నాను. స్కేల్తో ఈ మార్కింగ్స్ని కలుపుకుంటూ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ అనేది మార్క్ చేసుకుందాం. లూజ్ వచ్చేసి మెయిన్ లూజ్ అనేది 6 ఇంచులు, ఖర్చు కోసం 2 ఇంచెస్ కలుపుకొని 8 ఇంచులు మార్కింగ్ చేసుకున్నాను. ఈ మార్కింగ్ని క్రాస్ రాకుండా చివరి వరకు మార్కింగ్ చేసుకుని ఇలా లైన్ అనేది డ్రా చేసుకున్నాను. ఇప్పుడు షోల్డర్ మార్క్ చేసుకుందాం. నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచులు, షోల్డర్ అనేది 3 ఇంచులు, మొత్తం 5.5 ఇంచులు నేను మార్క్ చేశానండి. అదే 5.5 ఇంచులు చంక డౌన్ కోసం కూడా నేను మార్క్ చేసుకున్నాను. మధ్యలో 1.5 ఇంచులు మార్కింగ్ చేసుకుని ఇలా రౌండ్గా డ్రా చేసుకోవాలి, చంక రౌండ్. ఇప్పుడు నెక్ విడ్త్ 2 ఇంచులు, మిగిలిన 3.5 ఇంచులు ఇలా షోల్డర్ కోసం సరిపోతుందండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత చంక దగ్గర నుంచి ఇలా లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. 6 ఇంచులు మెయిన్ లూజ్ అండి. 6 ఇంచులకి హాఫ్ ఇంచ్ తగ్గించుకుని నడుం దగ్గర లూజ్ మార్క్ చేసుకోవాలి. 5.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా డ్రా చేసుకోవాలి. 2 ఇంచులు ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఈ చివరి మాత్రం 1.5 ఇంచులే పెట్టాలండి, హాఫ్ ఇంచ్ తగ్గించుకుని ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఈ పైన హాఫ్ ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఇలా క్రాస్గా లైన్ వేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఫిట్టింగ్ బాగుంటుందండి. ఏ లాంగ్ ఫ్రాక్ అయినా సరే ఈ విధంగా కట్ చేసుకోవాలి. నెక్ వచ్చేసి 3.5 ఇంచులు, ఇది ఫ్రంట్ నెక్ అండి. 3.5 ఇంచులు, ఈ పైన 2 ఇంచులు పెట్టాం కదా, అదే 2 ఇంచులు కింద పెట్టుకుని ఇలా రౌండ్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ లూజులు అనేవి 6 ఇంచులు లూజ్ వచ్చిందండి, 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టాను. కింద 5.5 ఇంచులు లూజ్ అండి, దానికి 1.5 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు పెట్టాను. మీకు అర్థమైంది కదా. డ్రా చేసిన విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. మెయిన్ లూజ్ వచ్చేసి 6 ఇంచులు, ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టామండి, 8 ఇంచులు అయింది. నడుము దగ్గర మాత్రం 2 ఇంచులు ఖర్చు పెట్టకూడదు, 1.5 ఇంచులే పెట్టాలి. పైన లూజ్ కన్నా కింద హాఫ్ ఇంచ్ లూజ్ అనేది తగ్గించి పెట్టాలి. ఇది ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ నెక్ అనేది ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకుంటున్నాను. నేను ఓపెన్ ఏమీ పెట్టట్లేదండి, అందుకని హాఫ్ ఇంచ్ ఇంకొంచెం కిందకి మార్క్ చేశాను. పాప చాలా సన్నగా ఉంటుంది, ఆమెకి హెడ్ పట్టడానికి ఏమీ ఇబ్బంది లేదు. మీకు హెడ్ పట్టడానికి ఇబ్బందిగా అనిపిస్తే కింద జిప్ కానీ ఉక్సులు కాజల పట్టీ కోసం ఒక 2 ఇంచెస్ కట్ చేసుకోండి. ఇప్పుడు నేను హ్యాండ్స్ అనేది కట్ చేయడం కోసం లైనింగ్ పార్ట్లో ఒక సైడ్ని ఇలా కట్ చేసుకుని హ్యాండ్స్ కోసం 4 మడతలు వచ్చే విధంగా ఫోల్డింగ్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ లెంత్ అనేది 5.5 ఇంచులు ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. స్కేల్తో ఈ హ్యాండ్ పొడవు దగ్గర ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ చివరి లూజు నేను బాడీ మెజర్మెంట్తో తీసుకున్నానండి. దాంట్లో సగభాగం ఇలా 3.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు హ్యాండ్ డౌన్ మార్క్ చేసుకుందాం. హ్యాండ్ డౌన్ వచ్చేసి 2.5 ఇంచులు. ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుని ఈ హ్యాండ్ చివరి లూజ్ ఎంత ఉన్నదో దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకుంటే హ్యాండ్ డౌన్ దగ్గర లూజ్ అనేది వచ్చేస్తుంది. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు 1 ఇంచ్ ఇలా స్ట్రైట్గా రానిచ్చి అక్కడి నుంచి ఇలా డౌన్ చేయండి. ఇది మెయిన్ హ్యాండ్ అండి. ఇప్పుడు ఖర్చు కోసం 2 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ పెట్టుకోండి. నేను 2 ఇంచెస్ అనేది పెట్టాను. ఇప్పుడు హ్యాండ్ని డ్రా చేసిన విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ లైనింగ్, హ్యాండ్కి లైనింగ్ అనేది పూర్తయింది కదా. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకుందాం. దీనిపై బాడీ పార్ట్ని ఇలా వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉండేలానే కట్ చేసుకోండి. ఇది వచ్చేసి సిల్క్ క్లాత్,
ఇది జరిగిపోతూ ఉంటుందండి. కొత్తగా కుట్టేవారు ఎవరైనా సరే పిన్స్ యూజ్ చేసుకుని ఈ సిల్క్ క్లాత్ అనేది కుట్టుకోవచ్చు. ఇది శారీ అండి, శారీ ఇచ్చారు వాళ్ళు. ఈ పాపకి 2.5 మీటర్లు ఫ్యాబ్రిక్ సరిపోతుందండి, లైనింగ్ 2 మీటర్లు సరిపోతుంది. వాళ్ళు శారీ ఇచ్చారని నేను 3 మీటర్లు కట్ చేశాను. ఇప్పుడు హ్యాండ్స్ కోసం ఇలా డబల్ ఫోల్డ్ వేసుకుని మరలా ఇంకొక ఫోల్డ్ వేసుకుని ఆల్రెడీ మనం లైనింగ్ కట్ చేసి ఉన్నాం కదా, ఆ లైనింగ్ని తీసుకొని ఇలా దీనిపై వేసుకొని యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉన్నది అలా కట్ చేసుకోండి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ పార్ట్ హ్యాండ్స్ రెడీ అయింది కదా, కింద భాగాన లైనింగ్ కోసం ఇలా డబల్ ఫోల్డ్ ఇలా వేసుకుని లైనింగ్ని ఇలా డబల్ ఫోల్డ్ వేసుకున్నాను. 2 మీటర్స్ క్లాత్ అండి ఇది. ఈ చివరి కార్నర్ని ఇలా మన వైపుకుని ఇలా తీసుకురావాలి. ఇలా మన వైపు తీసుకురావాలండి. ఇలా స్ట్రైట్గా ఉంది కదా మన వైపు ఒక క్లాత్, ఆ క్లాత్పై ఈ క్లాత్ని వేసి స్ట్రైట్గా వేయాలి. ఇలా ఇక్కడ కోన్ షేప్ వస్తుంది పైన. కరెక్ట్గా సెట్ చేసుకోండి. పాప చిన్న పాపే కాబట్టి మనకి 2 మీటర్స్ క్లాత్ ఉంది కాబట్టి మనకేమి జాయింట్స్ అనేది పడదండి. పెద్దవాళ్ళకైతే ఖచ్చితంగా జాయింట్ అనేది పడుతుంది అంబ్రెల్లా ఫ్రాక్కి. ఇక్కడ మనం కట్ చేసిన లైనింగ్ పార్ట్ ఉంది కదా, బాడీ పార్ట్, అది ఇలా కార్నర్లో ఇలా పైన కోన్ షేప్ ఉంది కదా, అక్కడ కరెక్ట్గా సరిపడే విధంగా సెట్ చేసుకోండి. ఈ విధంగా సెట్ చేసుకుని మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఆ చివర ఈ చివర మార్కింగ్ చేసుకొని స్కేల్తో ఇలా లైన్ డ్రా చేయండి స్ట్రైట్గా. ఇప్పుడు సగానికి మార్కింగ్ చేసుకుని ఒక 1/2 ఇంచ్ కిందకి డౌన్ మార్కింగ్ చేయండి అక్కడ. అప్పుడు ఇక్కడి నుంచి ఇలా డౌన్ చేసి మరలా ఇలా ఇటువైపు పైకి తీసుకురండి. కొంచెం షేప్ ఇవ్వండి. ఇది జాయింట్ అతుకుతాం కదా బాడీ పార్ట్కి, ఆ పార్ట్ అండి ఇది. ఇప్పుడు ఇలా 4 లేయర్లు ఉందండి. దీనికి మనం పై పార్ట్కి 10.5 ఇంచులు తీసాం కదా, అక్కడి నుంచి కిందకి పై పార్ట్ కాకుండా కింద వైపున ఫ్రాక్ లెంత్ వచ్చేసి మనకి 30.5 ఇంచులు అవసరం అవుతుందండి. 30.5 ఇంచులు అయితే మనకి లైనింగ్ పార్ట్కి వచ్చేసి అంతా మనం పెట్టం కదా, తగ్గించే పెడతాం కాబట్టి 29 ఇంచులు నేను మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఇదే 29 ఇంచులు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా క్రాస్ రాకుండా అంబ్రెల్లా షేప్లో ఇలా మార్కింగ్స్ చేసుకుంటూ రావాలి. టేప్ని ఈ విధంగా జరుపుకుంటూ మార్కింగ్ చేసుకుంటూ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మార్క్ చేసుకోవాలి. మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 30.5 ఇంచులు కావాలండి. 30.5 ఇంచులు మనం శారీ కట్ చేస్తాం కదా, అప్పుడు మనం డైరెక్ట్గా ఆ కొలత పెడదాం. ఇప్పుడు తగ్గించి పెడుతున్నానండి 29 ఇంచులు. ఇప్పుడు డ్రా చేసిన విధంగా ఈ మార్కింగ్స్ అన్నీ కలుపుకుంటూ అంబ్రెల్లా షేప్లో ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ పై భాగాన్ని కూడా సేమ్ అలానే డ్రా చేసిన విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కటింగ్ పూర్తయిందండి. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ చూద్దాం. మెయిన్ ఫ్యాబ్రిక్ నేను 3 మీటర్స్ తీసానండి. చిన్న పాపకి 3 మీటర్స్ అవసరం లేదు, 2.5 మీటర్స్ కూడా బాగానే వస్తుంది. నేను శారీ వాళ్ళు ఇచ్చేసారండి. మొత్తం శారీ ఉంది కదా, కొంచెం ఫ్లేర్గా పెద్దగా వస్తుందని నేను 3 మీటర్స్ అయితే తీసాను. ఈ 3 మీటర్స్ని ఇలా డబల్ ఫోల్డ్ అయితే చేసుకున్నాను ముందుగా. ఆ చివరి కార్నర్ని తీసుకొని ఇలా మన వైపునకు, ఇంతకుముందు లైనింగ్కి చెప్పాను కదా, అదే విధంగా మన వైపునకు క్లాత్ని ఇలా ఫోల్డ్ వేసుకోవాలి. మన వైపు స్ట్రైట్గా ఒక క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ మీద కానీ ఈ కార్నర్ నుంచి కూడా ఇలా తీసుకొచ్చి ఆ స్ట్రైట్గా ఉన్న క్లాత్ మీద ఈ క్లాత్ కూడా స్ట్రైట్గా వేసుకోవాలి. ముడతలు లేకుండా సెట్ చేసుకుని పైన కోన్ షేప్ వచ్చే విధంగా క్లియర్గా సెట్ చేసుకుని ఉంచుకోండి. ఇప్పుడు మనం కట్ చేసిన లైనింగ్ పార్ట్ ఉంది కదా, ఆ లైనింగ్ని ఈ విధంగా ఈ క్లాత్పై వేసుకోవాలి. సిల్క్ క్లాత్ కుట్టేటప్పుడు క్లాత్ ఇలా లోపలికి జరిగిపోతూ ఉంటుందండి. కొత్తగా కుట్టేవారు ఎవరైనా సరే పిన్స్ అనేది యూజ్ చేయండి. పిన్స్ యూజ్ చేయడం వల్ల కదలకుండా ఉంటుంది క్లాత్. ఇలా ఈ కోన్ షేప్ దగ్గర కరెక్ట్గా వచ్చేటట్టుగా ఎక్కడ పెడితే కరెక్ట్గా వస్తుందో చూసుకోండి. క్లాత్ ఇలా నడుం దగ్గర జాయింట్ చేసే పార్ట్ ఉంది కదా, అది కోన్ షేప్ దగ్గర కరెక్ట్గా వచ్చేలా సెట్ చేసుకోండి. ఈ విధంగా సెట్ చేసుకుని క్లాత్ ఏమీ ముడతలు లేకుండా క్లియర్గా సెట్ చేసుకుని ఇలా మనకి మెయిన్ పార్ట్కి కావాల్సిన పొడవు ఎంత ఉన్నదో తెలుసు కదా, అంత పొడవు అంటే 30.5 ఇంచులు మనకు కావాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెడదామండి.
అంటే మనం కింద జిగ్జాగ్ కానీ వైర్ జిగ్జాగ్ కానీ చేస్తాం, లేదా ఫోల్డింగ్ అన్నా చేస్తాం కదా, అందుకోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి 31 ఇంచులు నేను పైనుంచి కిందకి ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను. టేప్ వచ్చేసి మనం స్టార్టింగ్లో లైనింగ్ పార్ట్ని కట్ చేసాం కదా, అక్కడే పెట్టాలండి. ఇలా స్టార్టింగ్లో అక్కడ పట్టుకుని ఫింగర్స్తో టేప్ కదలకుండా ఇలా చుట్టూ 31 ఇంచులు వచ్చే విధంగా అంబ్రెల్లా షేప్లో వస్తుంది. అదేవిధంగా 31 ఇంచులకి అటు నుంచి ఇటు వరకు కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ శారీ డిజైన్లో మార్కింగ్ అనేది సరిగా కనిపించట్లేదండి. ఈ విధంగా మార్క్ చేసుకొని పిన్స్ అనేది పెట్టుకోండి. మీరైతే మార్కింగ్ చేసిన విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. మన లైనింగ్ పార్ట్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువగానే కొలత అనేది పెట్టుకోవాలండి. మెయిన్ ఎంత కొలత ఉన్నది అంత కొలత మెయిన్ ఫ్యాబ్రిక్కే పెట్టుకోవాలి. దానికన్నా కొంచెం తగ్గించుకుని లైనింగ్ని కట్ చేసుకోవాలి. లైనింగ్ వచ్చేసి మనం 29 ఇంచులు కట్ చేసామండి. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 31 ఇంచు కట్ చేసాం. ఇలా పై పార్ట్ని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రాక్ యొక్క కింద భాగం రెడీ అయిందండి. ఇప్పుడు బాడీ పార్టు, కింద భాగం ఫ్రాక్, హ్యాండ్స్ రెడీ అయినాయి కదా. స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు బాడీ పార్ట్ యొక్క ఫ్రంట్ భాగం అండి. ఇది లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పై వేసి ఇలా కదలకుండా పిన్స్ అనేది పెట్టుకోండి. ఈ విధంగా అరచేతులతో ఇలా సమానంగా చేసుకోండి. ఇలాంటి సిల్క్ క్లాత్లను ఎప్పుడు కూడా అరచేతులతో సాఫ్ట్గా చేసుకుని కుట్టాలి, లేకపోతే ముడతల కింద వచ్చేస్తుందండి, క్లాత్ సైడ్కి వెళ్ళిపోతుంది. జాగ్రత్తగా పిన్స్ పెట్టుకుని చుట్టూ స్టిచ్ వేసేయండి. నేనేమి ఇక్కడ క్లాత్ని నెక్కకి కుట్టి వెనకకి తిప్పట్లేదండి. ముందుగా మొత్తం బాడీ పార్ట్ అంతా కూడా జాయిన్ చేసి లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేస్తున్నాను. ఇప్పుడు నెక్ ఫినిషింగ్ ఎలా చేయాలనేది మీకు వివరంగా చెప్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నెక్కి నేనేమి పైపింగ్ వేయట్లేదండి. ఇది నార్మల్గా డైలీ యూజ్కే వాళ్ళు ఫ్రాక్ స్టిచ్ చేయించుకుంటున్నారు, పైపింగ్ ఏమి అవసరం లేదన్నారు. నేను ఈ ఫ్యాబ్రిక్ అనేది చాలా పల్చగా ఉంది కాబట్టి నెక్ అనేది నిలబడదండి. నార్మల్గా తిప్పి వేసి కుడితే నెక్ అనేది అసలు నిలబడదు. సో అయితే మనం బక్రం క్లాత్ యూజ్ చేయాలి, లేదంటే ఇదే లైనింగ్ పార్ట్ని వేసి మనం తిప్పి కుట్టాలి. నేను ఇక్కడ లైనింగ్ పార్ట్నే వేసి తిప్పి కుడతానండి, మీకు చూపిస్తాను. ఇలా ఎక్స్ట్రా క్లాత్ని ఇలా చుట్టూ కట్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు లైనింగ్ కోసం ఉన్న ఒక పార్ట్ని మనం చిన్న క్లాత్ని ఇలా కట్ చేసుకోండి. లైనింగ్ క్లాత్లోనే ఒక క్లాత్ని ఇలా కట్ చేసుకొని ఇలా నెక్ దగ్గర షోల్డర్ దగ్గర నుంచి సమానంగా పెట్టుకోండి. ఇలా కదలకుండా పిన్స్ అనేది పెట్టాలి. ఇలా షోల్డర్ దగ్గర నుంచి నెక్ అంతా కవర్ అయ్యే విధంగా క్లాత్ ఉండేలా చూసుకోండి. ఇంత పెద్దగా క్లాత్ అవసరం లేదండి, నేను ఉందని ఇలా పెట్టేశాను. ఇంతకన్నా తక్కువ ఉన్నా పర్వాలేదు, నేను ఎలానో కట్ చేసుకుంటాను. మళ్ళీ ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ క్లాత్ వేసి కుట్టకుండా నార్మల్గా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పై వేసి తిప్పేస్తే అంత స్ట్రాంగ్గా ఉండదండి, నెక్ వాలిపోతుంది. బాగా వెయిట్లెస్ కదండి శారీ అనేది. క్లాత్ చాలా తేలిగ్గా ఉంది, నెక్ దగ్గర ఫిట్టింగ్ బాగోదు. ఇలా క్లాత్ వేసి తిప్పుకుంటే ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. నెక్ దగ్గరే కాదండి, కింద వైపున కూడా దలసరిగా ఉండి బాగుంటుంది క్లాత్. ఇలా లోపల వైపునకి పూర్తిగా టర్న్ చేసి పైన ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా లైనింగ్ని చేతులతో లోపల వైపునకి లాగుతూ కుట్టండి. లైనింగ్ అనేది బయటికి కనబడకుండా ఎడ్జ్లో చివరగా ఫినిషింగ్ వచ్చే విధంగా ఎడ్జ్లో కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిందండి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుని ఇప్పుడు ఇలా ఉంది కదా, మనకి ఇంత క్లాత్ అవసరం లేదండి, నేను కట్ చేసేస్తున్నాను. మీరు ఇంత క్లాత్ ఏమీ జాయిన్ చేయకండి, తక్కువే చేసుకోండి. ఇప్పుడు ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. ఇలా లోపల వైపునకి ఈ 3 పార్ట్స్ని ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోండి. నెక్ దగ్గర అంత లెక్కన కూడా చాలా దళసరిగా బాగుంటుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అనేది వేసుకోండి. ఇది మనం
ఇలానే ఉంచేసుకోవచ్చండి. ఏమైనా పిల్లలకి ఇబ్బందిగా ఉంది లోపల అనుకుంటే మాత్రం బాడీ పార్ట్కి అటాచ్ అయ్యే విధంగా చేతి పని అనేది చేసుకోవచ్చు, లేదా ఇలానే ఉంచేసుకోవచ్చండి. నేనైతే చేతి పని అయితే చేస్తానండి. ఇలా హెమ్మింగ్ చేసేస్తాను. ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా ఇదే విధంగా చుట్టూ జాయిన్ చేసి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుని స్టిచ్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ మాదిరిగానే ఇది కూడా రెడీ చేసుకోవాలండి. మా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ బటన్ని ప్రెస్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల ఆల్ అని కనిపిస్తుందండి. ఆల్ అని ఉన్న దాని మీద క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుందండి. మరిన్ని వీడియోస్ చూసి మీరు నేర్చుకోవచ్చు. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మా వీడియో నచ్చితే మీకు అర్థమైతే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలా చివరి వరకు స్టిచ్ అనేది వేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ మాదిరిగానే ఈ పార్ట్ కూడా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ అయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా అయితే స్టిచ్ చేసామో నెక్కి, ఈ బ్యాక్ పార్ట్ కూడా అదే విధంగా పిన్స్ పెట్టుకొని ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా క్లాత్ని ఇలా పెట్టి ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. మనకి పైపింగ్ చేసే ఉద్దేశం ఉంటే ఇలా క్లాత్ని ఏమి జాయిన్ చేయవలసిన అవసరం లేదండి, పైపింగ్ చేసేసుకోవచ్చు. బక్రం క్లాత్ ఉన్నా కూడా ఇలా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, బక్రం క్లాత్ పెట్టుకోవచ్చు. ఇలా కట్స్ పెట్టుకుని టర్న్ చేసి మరలా ఒక కుట్ట అనేది వేసుకోవాలి. పెద్దవాళ్ళకు కూడా లాంగ్ ఫ్రాక్ అనేది నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఛానల్ని ఫాలో అవ్వండి. బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిందండి. ఇది కూడా మనం బ్యాక్ సైడ్ చేతి పని అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా ఇలా టర్న్ చేసి స్టిచ్ చేసేసుకోండి. ఇలా రెడీ అయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్కి ఇలా మిడిల్లో ఇక్కడ షోల్డర్ దగ్గర స్ట్రైట్గా వచ్చే విధంగా ఒక 3.5 లేదా 4 ఇంచులు పొడవుతో డాట్ అనేది వేసుకోవాలి. ఇదే విధంగా ఇటు సైడ్ కూడా డాట్ అనేది వేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్కి ఏమీ వేయవలసిన అవసరం లేదండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ని ఇలా తీసుకొని షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. ఇలా నెక్స్ దగ్గర సమానంగా పెట్టుకొని రఫ్ తీసుకుని ఇలా జాయిన్ చేసుకోవాలి. నెక్ దగ్గర మాత్రం కొంచెం ఎక్కువ క్లాత్ ఉండేలా ఖర్చు అనేది పెట్టుకోవాలండి. నెక్స్ దగ్గర ఫిట్టింగ్గా ఉంటుంది. ఇదే విధంగా సెకండ్ పార్ట్ కూడా ఇలా షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు గౌన్ యొక్క పై భాగం అనేది కుట్టడం పూర్తయిందండి. ఇక్కడ ఎక్స్ట్రా క్లాతుల్ని కట్ చేసుకోండి. ఈ షోల్డర్ దగ్గర జాయింట్ అనేది మీకు ఇబ్బందిగా ఉంటే ఇలా బ్యాక్ సైడ్కి మడిచి ఒక కుట్టు అనేది వేసుకోవచ్చండి. ఇది ఆప్షన్ మాత్రమే. పిల్లలకి ఏమీ ఇబ్బంది లేకుండా ఇలా వెనకకి మడిచి బ్యాక్ సైడ్కి మాత్రమే మడవండి. ఇలా పైన ఒక కుట్టు అనేది వేసుకోండి, ఖర్చు వల్ల ఇబ్బంది అనేది లేకుండా. ఇలా పై పార్ట్ పూర్తయింది కదా, లైనింగ్ పార్ట్ని తీసుకొని ఆ లైనింగ్ పార్ట్పై మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా వేసుకోండి. కింద ఫ్రాక్ యొక్క లైనింగ్ పార్ట్ మెయిన్ పార్ట్ ఇలా ఒకదాని మీద ఒకటి వేసుకొని కదలకుండా స్టార్టింగ్లో పిన్స్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు ఈ రెండు పార్ట్స్ని కలిపి పై భాగాన ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కుట్టుకోవాలండి. మీకు కుట్టు చూపిస్తాను. ఇప్పుడు ఇదే విధంగా ఇంకొక పార్ట్ ఉంది కదా, ఇలా కిందన ఫోల్డింగ్ అనేది చేసి కుట్టాలండి లైనింగ్కి.
డబుల్ ఫోల్డ్ చేసి కుట్టాలి. పై భాగాన జిగ్జాగ్ అన్న చేయొచ్చు, ఫోల్డింగ్ అన్న చేయొచ్చండి. కిందది మాత్రం డబుల్ ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. అర్థమైంది కదండి. ఇప్పుడు ఇదే విధంగా మనకు ఇంకొక పార్ట్ ఉంటుందండి. ఇది ఒక ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసిన బ్యాక్ పార్ట్కి అతకడానికి ఇంకొక పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ కూడా తీసుకుని దానిపై కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది వేసుకొని ఇలా సెట్ చేసుకోండి. మీకు అర్థం అవడం కోసం నేను ఇలా కిందన ఫ్లోర్ మీద వేసి చూపిస్తున్నానండి. ఇది కూడా లైనింగ్ని డబుల్ ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి. ఇప్పుడు మీకు జాయిన్ చేసి చూపిస్తున్నాను. పిన్స్ అనేది పెట్టుకున్నాం కదా, ఇలా పిన్స్ అనేది పెట్టుకోవడం వల్ల క్లాత్ అనేది జారకుండా స్టిచ్చింగ్ అనేది స్పీడ్గా అవుతుందండి. ఇది నడుం దగ్గర పార్ట్ ఇది. ఇప్పుడు పిన్స్ అనేది తీసివేసి ఇదిగోండి ఇలా వస్తుంది. ఇలా వస్తుంది కదా, ఇక్కడ లైనింగ్ చివరి భాగాన డబల్ ఫోల్డ్ అనేది వేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇంతకుముందు చూపించాను కదండి, కింద ఇలా డబల్ ఫోల్డ్ అనేది వేసుకొని లైనింగ్ పార్ట్కి స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్కి మనం డబల్ ఫోల్డ్ చేసుకోవచ్చు, లేదా జిగ్జాగ్ చేసుకోవచ్చు, లేదా వైర్ జిగ్జాగ్ కూడా చేసుకోవచ్చు అండి. నేనైతే ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఫోల్డింగ్ చేసి నేను స్టిచ్ వేసేస్తున్నాను. ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా స్టిచ్ చేసాం కదా, ఇలా వస్తుందండి. నేను 2 పార్ట్స్ కూడా ఈ విధంగా స్టిచ్ చేస్తాను. ఇలా 2 పార్ట్స్ని రెడీ చేసుకున్నాక బాడీ పార్ట్ అనేది తీసుకొని ఆ బాడీ పార్ట్కి బ్యాక్ సైడ్ ఒక పార్ట్, ఫ్రంట్ సైడ్ ఒక పార్ట్ అనేది మనం జాయింట్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఇది ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇలా ఉంది కదా, ఈ బాడీ పార్ట్ మీదకి ఇలా రివర్స్లో అతుక్కోవాలండి. ఇలా బాడీ పార్ట్ పై వేసి ఇలా అతికితే ఇలా వస్తుంది ఇటువైపుకి. మీకు అర్థమైంది కదా. అదేవిధంగా ఈ పార్ట్ కూడా ఇలా బాడీ వైపున ఇలా రివర్స్లో జాయిన్ చేస్తే ఇలా వస్తుందండి. కుట్టి చూపిస్తాను ఇప్పుడు. మా వీడియో మీకు నచ్చితే, అర్థమైతే మాత్రం ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. లైక్ చేయకుండా చూసి మాత్రం వెళ్ళిపోవద్దండి. దయచేసి లైక్ చేయండి. ఇలా ఫ్రంట్ పార్ట్కి ఒక పార్ట్ని జాయిన్ చేసుకోవాలి. క్లాత్ని కుట్టేటప్పుడు లాగకండి. ఇది క్రాస్గా కట్ చేసాం కదండి, కోన్ షేప్లో పెట్టి కట్ చేసాం కదా, ఇదంతా క్రాస్గా ఉంటుంది. మనం లాగుతూ కుడితే క్లాత్ అనేది సాగిపోతుందండి. సాగకుండా ఎలా ఉన్నది అలా మనం జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా వస్తుంది. ఇప్పుడు అదేవిధంగా బ్యాక్ పార్ట్ కూడా ఇంకొక పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్ని ఈ విధంగా 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకొని జాయింట్ అనేది వేసుకోవాలి. ఈ జాయింట్ చేసి కుట్టు వేసుకుంటాం కదా, ఇది మరలా ఇంకొక డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. కుట్లు అనేది విడిపోకుండా ఈ జాయింట్ చేసే ప్లేస్లో డబల్ స్టిచ్ ఇలా ఒకదానిపై ఒకటి స్ట్రాంగ్గా ఉండడం కోసం డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ 2 పార్ట్స్ జాయింట్ చేసేసామండి. ఇక మనం హ్యాండ్స్ని రెడీ చేసుకోవాలి. హ్యాండ్స్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పై లైనింగ్ని ఈ విధంగా వేసి చుట్టూ స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మధ్య మధ్యలో నేను చెప్పే టిప్స్ ఏమైనా మీరు మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. వీడియోని స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇలా స్టిచ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుని ఇలా రెడీ చేసుకున్నామండి. ఇప్పుడు హ్యాండ్ చివర ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఏ విధంగా అయితే హ్యాండ్ని స్టిచ్ చేస్తున్నామో అదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా మనం రెడీ చేసుకోవాలండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను సెకండ్ హ్యాండ్ చూపించట్లేదు. ఈ హ్యాండ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ జాయిన్ చేద్దాం. కట్స్ పెట్టాం కదా హ్యాండ్కి మిడిల్లో, ఇప్పుడు షోల్డర్ దగ్గర కట్స్ వచ్చే విధంగా సెట్ చేసుకోండి. ఫ్రంట్ ఎటువైపు వస్తుందో చెక్ చేసుకుని అక్కడ లోత్ అనేది ఇలా తీసుకోండి. ఈ లోత్ అనేది హ్యాండ్స్కి ఏ విధంగా తీస్తే పర్ఫెక్ట్గా వస్తుంది అనేది ప్రత్యేకంగా ఒక వీడియో అయితే చేశానండి, మన ఛానల్లో ఉంది. మన ఛానల్ ఫాలో అయిన వాళ్ళు చూసి నేర్చుకోండి. పర్ఫెక్ట్గా కొలతలతో హ్యాండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలి, హ్యాండ్ లోత్ అనేది ఎలా తీయాలనేది క్లియర్గా ఉందండి. స్టెప్ టు స్టెప్ చెప్పాను, చూసి నేర్చుకోండి. ఇలా హ్యాండ్ని జాయిన్ చేసుకుంటూ రావాలి. హ్యాండ్ ఎప్పుడు కూడా మిడిల్లో స్టార్ట్ చేయాలండి. షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఒక సైడ్ స్టిచ్ చేసిన తర్వాత మరలా ఇంకో సైడ్ అనేది స్టిచ్ చేసుకుంటూ రావాలి. హ్యాండ్ జాయింట్ కూడా డబుల్ స్టిచ్చే వేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసాం కదా, ఇలానే రెండవ హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి.
నేను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చూపించట్లేదండి. సెకండ్ హ్యాండ్ కూడా ఇదే విధంగా జాయింట్ చేసుకోండి. ఇప్పుడు సైడ్ జాయింట్ అనేది ఏ విధంగా చేయాలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇలా హ్యాండ్ ఇలా ఫోల్డ్ చేసుకుని డబల్ని మనం ఇలా పాదం కింద పెట్టుకొని హ్యాండ్ చివరి లూజ్ ఎంత ఉన్నది చెక్ చేసుకోండి. హ్యాండ్ వచ్చేసి మనం 5.5 ఇంచులు పెట్టామండి. మనకి రెడీ అయ్యేటప్పటికి 1 ఇంచ్ అయితే తగ్గుతుంది. 4.5 ఇంచులు వచ్చిందండి. ఇక్కడ లూజ్ వచ్చేసి 3.5 ఇంచులు. పాప చేయి చాలా సన్నగా ఉంటుందండి. 3.5 ఇంచులు. చంక వచ్చేసి నాకు 5.25 ఇంచులు అండి. ఇలా 2 మార్కింగ్స్ పెట్టుకొని ఈ కింద వైపునకు స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇక్కడ మనం 2 ఇంచెస్ ఖర్చు పెట్టాం కదండి. మీరు 1.5 ఇంచ్ ఖర్చు పెడితే 1.5 ఇంచే మార్కింగ్ చేసుకోండి చివరి నుంచి. 2 ఇంచెస్ ఖర్చు పెడితే 2 ఇంచెస్ మార్క్ చేసుకోండి. నేను 2 ఇంచెస్ ఖర్చు పెట్టాను కదా, ఈ చివరి నుంచి 2 ఇంచెస్ మార్క్ చేసుకుని కింద మాత్రం 1/2 ఇంచ్ తగ్గించామండి. 1.5 ఇంచులే పెట్టాను. అక్కడికి 1.5 ఇంచులకి మార్కింగ్ చేసుకుని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఆపి నేను ఇలా ఒక డోరీ రెడీ చేసుకున్నానండి. నడుము దగ్గర కట్టుకోవడానికి, తాడు కట్టుకోవడానికి వీలుగా, లూజ్ అయితే కట్టుకోవడానికి వీలుగా నేను ఈ డోరీని రెడీ చేశానండి. ఇది ఇలా లోపల వైపునకు పెట్టి ఈ చివర ఎడ్జ్ అనేది చివర ఇలా కుట్టు వేసే చోట పెట్టుకొని దానిపై కుట్టు పడేటట్టు ఇలా స్టిచ్ చేసుకుంటూ నడుము దగ్గర కింద వైపునకు 2.5 ఇంచులు స్ట్రైట్గా కిందకి రానివ్వాలి. ఇప్పుడు రఫ్ చేసుకుని సూది దించి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఇవతలకు తీసుకుని లైనింగ్ అనేది, లోపల లైనింగ్ అనేది కింద వైపున పై వైపున ఉన్న లైనింగ్స్ పక్కకు జరిపి మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా డబల్ ఫోల్డ్ అనేది చేసుకుని కుట్టు వేసుకుంటూ రావాలి. మొత్తం 4 లేయర్లు కూడా కలిపి కుట్టకూడదండి. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకలాగా, లైనింగ్ ఒకలాగా అనేది స్టిచ్ చేసుకోవాలి. మీరు ఓవర్లాక్ చేసి ఉద్దేశం ఉంటే ఇలా ఫోల్డింగ్ చేయక్కర్లేదండి. నార్మల్గా కుట్టేసి దాన్ని ఓవర్లాక్ చేయొచ్చు. ఓవర్లాక్ చేయకపోతే కనుక ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోండి. దారపు పోగులు అనేవి రాకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇప్పుడు సెకండ్ స్టిచ్చింగ్ వేసుకుంటూ వచ్చి లైనింగ్ని అటాచ్ చేసుకోవాలండి. ఈ విధంగా పక్కన స్టిచ్ చేసుకుంటూ రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మరలా సూది ఆపి మెయిన్ ఫ్యాబ్రిక్ని పక్కకు జరిపి లైనింగ్ 2 పార్ట్స్ని తీసుకుని ఇంతకుముందు చెప్పిన విధంగానే ఇలా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకుంటూ చివరి వరకు కుట్టు అనేది వేసుకోవాలి. మా వీడియో మీకు నచ్చితే, అర్థమైతే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడు 3వ కుట్టు టైట్ అయితే ఇప్పుకోవడానికి వీలుగా ఇలా 3వ కుట్టు అనేది వేసుకోండి. ఇదే విధంగా 2వ వైపు కూడా సైడ్ జాయింట్ అనేది చేసుకోండి. ఇప్పుడు క్లాత్ యొక్క, ఈ ఫ్రాక్ యొక్క చివరి భాగాన మెయిన్ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని ఇలా నేనైతే డబల్ ఫోల్డ్ చేస్తున్నానండి. మీరు జిగ్జాగ్ చేసుకోవచ్చు లేదా ఇలా డబల్ ఫోల్డ్ చేసి కుట్టేసుకోవచ్చు అండి. నేనైతే ఇలా డబల్ ఫోల్డింగ్ అనేది చేసి కుట్టేసుకున్నాను. ఈ స్టిచ్చింగ్తో మనకి ఫ్రాక్ అనేది రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిందండి. చాలా ఈజీగా లాంగ్ ఫ్రాక్, అంబ్రెల్లా లాంగ్ ఫ్రాక్, ఫ్లోర్ లెంత్ లాంగ్ ఫ్రాక్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. మా వీడియో నచ్చితే, మీకు అర్థమైతే ఖచ్చితంగా లైక్. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.